ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. జూబ్లీహిల్స్ శ్రీ వెంకటేశ్వరాలయంలో గరుడోత్సవం. ప్రియ వాహన సేవలో భక్తవత్సలుని సేవించిన భాగ్యనగర వాసులు. టీటీడీ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు ఇళ్ల స్థలాల పంపిణీ. తన జీవితం ధన్యమైందని సంతోషం వ్యక్తం చేసిన టీటీడీ చైర్మన్ భూమన. జూన్ నెల శ్రీవారి ఆర్జిత సేవల టికెట్ల కోటా విడుదల చేయనున్న టీటీడీ. మార్చి 18 నుండి 25 వరకు ఆన్లైన్లో బుక్ చేసుకునే అవకాశం. శ్రీకాళహస్తీశ్వరాలయంలో వైభవంగా గిరి ప్రదక్షిణోత్సవం. తెప్పోత్సవంలో శ్రీ మహానందీశ్వరుని దివ్య సోయగం. భక్తవత్సలుడైన శ్రీ వెంకటేశ్వరుడు గరుడోత్సవంలో భక్తులకు అభయప్రదానం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్న హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని శ్రీ వెంకటేశ్వరాలయం వార్షిక బ్రహ్మోత్సవ శోభతో కాంతులేనుతోంది. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి గరుడోత్సవాన్ని నిర్వహించారు. పసిడి కాంతుల బంగారు ఆభరణాలు, పూలమాలలతో ఉత్సవ శోభితంగా అలంకారభూషితులైన స్వామివారిని ప్రియ గరుడ వాహనంపై ఆసీనులను చేసి బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో ఊరేగించారు. జంటనగర వాసులు గరుడోత్సవంలో స్వామివారి దర్శనం చేసుకుని నీరాజనాలు సమర్పించారు. ఇటు గరుడని నీవెక్కినను, ఇటు గరుడని నీవెక్కినను, పట్ట పట్టదే కొలువ గణపదిలే. ఇటు గరుడని నీవెక్కినను, పట్ట పట్టదే కొలువ గణపదిలే. ఇటు గరుడని నీవెక్కినను, ఇటు గరుడని నీవెక్కినను. ఎగసిన గరుడని ఏ పునథాయని జగి తొలగ చబుగు చేసినను. ఎగసిన గరుడని ఏ పునథాయని జగి తొలగ చబుగు చేసినను. నిగమాంతంబులు నిగమ సంఘములు, నిగమాంతంబులు నిగమ సంఘములు, గగనము జగములు గడగడ వడకే. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో టీటీడీ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు 3వ విడత ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం మంగళవారం పండుగ వాతావరణంలో ఘనంగా జరిగింది. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవి ధర్మారెడ్డిలు 4000 మందికి పైగా ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు ఇళ్ల పట్టాల ప్రొసీడింగ్స్ను అందజేశారు. ప్రపంచంలో ఎక్కడా జరిగిన విధంగా టీటీడీలో పనిచేస్తున్న 9000 మందికి పైగా ఉద్యోగులకు, విశ్రాంత ఉద్యోగులకు ఇంటి స్థలాలు ఇవ్వడంతో తన జీవితం ధన్యమైందని, తన మనస్సు ఆనందంతో నిండిపోయిందని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి సంతోషాన్ని వ్యక్తం చేశారు. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో మంగళవారం 3వ విడత ఇళ్ల పట్టాల పంపిణీ పండుగ కార్యక్రమంలో చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవి ధర్మారెడ్డితో కలిసి 4000 మంది ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు ఇంటి స్థలాల ప్రొసీడింగ్స్ను అందజేశారు. ముందుగా మహతి కళాక్షేత్రానికి చేరుకున్న టీటీడీ చైర్మన్కి టీటీడీ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు పూలవర్షం కురిపించి ఘనంగా స్వాగతం పలుకగా వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వేదికపై శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి జ్యోతి ప్రజ్వలన చేసి పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, దేవదేవుని కృపా కటాక్షాలతోనే ఇంతటి మహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టగలిగామని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో టీటీడీ ఉద్యోగులందరికీ ఇళ్ల స్థలాలు పంపిణీ చేయగలుగుతున్నామని పేర్కొన్నారు. నమో వెంకటేశయ్య.
చాలా ఆనందకరమైనటువంటి రోజులు అరుదుగా వస్తూ ఉంటాయి ఒక మనిషి జీవితంలో. కానీ గత కొద్ది రోజులుగా నాకు ఆ దేవదేవుని కరుణ కృపా కటాక్షాల వలన, నా అభిమాన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చనువు వలన తిరుమల తిరుపతి దేవస్థాన అధ్యక్ష బాధ్యతల్ని రెండవసారి స్వీకరించిన తరువాత తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రతి ఒక్కటి కూడా పుట్టినందుకు జీవితం సార్థకం చేసుకున్నాను అన్నంత ఆనందంగా, ధన్యజీవిని నేను అన్నంత సంతోషాన్ని నేను పొందుతున్నా. సరిగ్గా 16 సంవత్సరాల క్రితం ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 90% పైగా ఉద్యోగస్తులుగానే ఉండి ఉంటారు. ఆ రోజున నా జీవితాన్ని తన చేయి పట్టుకొని నడిపించినటువంటి నా ఆరాధ్యుడైన డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, నేను అధ్యక్షునిగా ఉన్న రోజులలో తిరుమల తిరుపతి దేవస్థాన ఉద్యోగస్తులకందరికీ కూడా ఇంటి పట్టాలు ఇప్పించాలన్నయ్యా అని అంటే ఆయన ఎంతో సాదరంగా అంగీకరించటము, ఆ తరువాత దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ జరిగిన తర్వాత నేను పాలక మండలి అధ్యక్ష బాధ్యతల నుంచి తొలగిన తర్వాత వచ్చినటువంటి అడ్డంకుల వలన అవన్నీ నిలిచిపోయినటువంటి బాధ, మీ ఉద్యోగస్తులుగా మీరు ఎంత బాధపడ్డారో ఆ దేవదేవుని సాక్షిగా చెప్తున్నా, ఆ రోజున నేను తీసుకున్నటువంటి నిర్ణయం అమలు కాలేదే అన్నటువంటి బాధ 15 సంవత్సరాలుగా నా మెదడులను తొలుస్తూనే ఉన్నది. మళ్ళీ స్వామి తన దరి చేర్చుకొని నన్ను ఆ పని నువ్వు పూర్తి చెయ్యరా అని నన్ను పంపించినట్టుగా నేను భావిస్తున్నా. ఆ రోజు నువ్వు చేసిన దానికంటే కూడా ఈరోజు మరింత ఎక్కువగా చేయగలిగేటువంటి వరం నీకు ఇస్తున్నాను అని నా భుజం తట్టినట్టుగా నేను భావిస్తున్నా. అందుకే ఈ రోజున శాచ్యురేషన్ అన్న పద్ధతే లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి ఆఖరి ఉద్యోగికితో సహా పూర్వ ఉద్యోగస్తులకందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇప్పిస్తాను అని నేను ప్రమాణం నా మనస్సులో చేసుకున్నా. నేను అయిన వెంటనే మళ్ళీ సీఎం గారిని కోరటము, ఫైళ్ళన్నీ చకచకగా యుద్ధ ప్రాతిపదికన కదలటము, పాదిరేడు దగ్గర దాదాపు 450 ఎకరాలలో 2 విడతలలో దాదాపు 4,500 మందికి పైగా ఇంటి పట్టాలు ఇవ్వటము, మళ్ళీ ఈ రోజున ఏర్పేటు దగ్గర ఉన్నటువంటి ప్రాంతంలో పల్లం దగ్గర పూర్వ ఉద్యోగస్తులు అందరికీ కూడా 4,500 మందికి పైగా ఈ రోజున ఇంటి పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతున్నది. నేను మీకందరికీ కూడా, ఎవరికైనా ఒక చిన్న దిగులు గుబులు ఉండవచ్చు, మాకు రాదేమోనని. ఆఖరి పూర్వ ఉద్యోగి వరకు, ఆఖరి ప్రెజెంట్ ఉద్యోగి వరకు ఇంటి పట్టాలు ఇప్పించటమే నా బాధ్యతగా ఆ దేవదేవుని సాక్షిగా మీకు ప్రమాణం చేసి మరీ చెప్తున్నా. దానికి మన ప్రియతమ ముఖ్యమంత్రి ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి అని తెలియజేస్తున్నాం. టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి మాట్లాడుతూ, టీటీడీ ఉద్యోగులకు, విశ్రాంత ఉద్యోగులకు మంచి ప్రాంతాలలో ఇళ్ల స్థలాలను కేటాయించామని, మిగిలిన 2,580 మంది ఉద్యోగులకు పట్టాల పంపిణీని ఖచ్చితంగా చేపడతామని వెల్లడించారు. ఈ ఇళ్ల పట్టాలను గురించి మీ ముందు కొన్ని వివరాలు నేను ప్రవేశపెడతాను. ఆ వివరాలు అందరికీ తెలిస్తే ఈ ఇళ్ల పట్టాలలో తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్షులు ఎంత కృషి చేశారో, ఆఫీసర్స్గా నేను, వీరబ్రహ్మం, ఇంకా ఆయన కింద ఉన్నటువంటి గోవిందరాజన్ వీళ్ళంతా కూడా ఎంత పని చేశారు,
ప్రభుత్వం ఎంత సహకరించింది అనే విషయాలను మీకు క్లుప్తంగా వివరిస్తాను. మొదటి విడతలో వడమాలపేట దగ్గర ఉన్నటువంటి ప్రదేశంలో మన 2 విడతలుగా దాదాపు 432 ఎకరాలు సేకరించడం జరిగింది. ఈ 432 ఎకరాలలో 5221 మంది రెగ్యులర్ ఎంప్లాయీస్కు సీనియారిటీ ప్రకారం ఇళ్ల పట్టాలు అందజేయడం జరిగింది. మీరు 2 రకాలు, ఇప్పుడు మీరు ఇల్లు కట్టుకోవడం అనేది మీరు లోన్ తీసుకోవచ్చు, లేదా ప్లాట్కు ఎంత 3 లక్షలు ఎంత ఉంది అది లోన్ తీసుకోకుండా మీరు కట్టగలిగితే మీకు హౌసింగ్ లోను ఈజీగా వస్తుంది. సో అది మీ ఇష్టం. 3 లక్షల డబ్బులు ఉన్నవాళ్ళు డైరెక్ట్గా టీటీడీ కట్టేసి హౌసింగ్ లోన్ తీసుకొని మీరు హౌస్ కట్టుకోవచ్చు. దయచేసి ఒకసారి లాస్ట్ టైం కూడా చైర్మన్ గారు నేను చెప్పాము, ఈ ప్లాట్లు అమ్మొద్దండి మీరు. తర్వాత ఇప్పుడు ఈ 320 ఎకరాల పల్లంలో ఏదైతే తీసుకున్నామో దాంట్లో దాదాపు 4000 మందికి ఈరోజు ప్రొసీడింగ్స్ ఇస్తున్నాం. ఈ 4000 మందిలో పెన్షనర్స్ వచ్చేసి దాదాపు 3277 పెన్షనర్స్ ఇస్తున్నాం ఈరోజు. మిగతా వాళ్ళు రెగ్యులర్ ఎంప్లాయీస్, దాదాపు 800 దాకా రెగ్యులర్ ఎంప్లాయీస్. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరున్నారంటే పెన్షనర్స్లో మిగిలిన వాళ్ళు వచ్చేసి మనకు 1840 మాత్రమే మిగిలినారు ఇప్పుడు పెన్షనర్స్. ఇంకా టోటల్ 5058 మంది పెన్షనర్స్ ఉంటే మనం ఇప్పుడు కవర్ చేసింది 3277. మనకు మిగిలింది ఇంకా 1840 మాత్రమే మిగిలారు. తర్వాత రెగ్యులర్ ఎంప్లాయీస్లో 2015 వరకు ఎవరైతే రెగ్యులర్గా ఉన్నారో అపాయింట్ అయ్యారో వాళ్ళందరికీ కవర్ చేశాము. ఇంకా మిగిలింది 2015 నుంచి 2022 వరకు వాళ్ళు దాదాపుగా 800 దాకా ఉన్నారు. 2 కలిపితే 2580 మంది మాత్రమే మిగిలారు. ఈ 2580 మందికి మనకు 200 ఎకరాలు అవసరం. ఈ 200 ఎకరాల్లో ఇప్పుడు 320 ఇచ్చారు, మన 480 ఉంది మన కాడ ఇవ్వాల్సింది. ఇంకొక 100 అక్కడ కూడా ఉంది, ఇంకా 100. అది కూడా మన చైర్మన్ గారిని అడిగితే చైర్మన్ గారు ఏం చెప్పారంటే ఇంకా ఎలక్షన్ కోడ్ వస్తుంది ఇప్పుడు, కాబట్టి నెక్స్ట్ అలాట్మెంట్ అనేది కష్టమవుతుందేమో కోడ్ లోపల. ఒకసారి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా ఇంకొక 200 ఎకరాలు అక్కడే తీసుకుని ఈ 2580 మందికి కూడా కంప్లీట్ చేసేద్దామని చెప్పి చైర్మన్ గారు చెప్పడం జరిగింది. అనంతరం టీటీడీ విశ్రాంత ఉద్యోగులకు చైర్మన్, ఈవోలు ఇళ్ల స్థలాల పట్టాల ప్రొసీడింగ్స్ను అందజేశారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్, ఈవోలను ఉద్యోగులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, ఇతర సీనియర్ అధికారులు, విశ్రాంత ఉద్యోగుల సంఘం నేతలు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు విశ్రాంత ఉద్యోగులు ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ తాము ఉద్యోగ విరమణ చేసినా రాదనుకున్న ఇంటి స్థలాలను టీటీడీ చైర్మన్తో పాటు అధికారులు సాకారం చేయడం ఎంతో సంతోషాన్నిచ్చిందని పేర్కొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో 38 సంవత్సరాలు సర్వీస్ చేసి
ఇంక దేవస్థానంలో ఇక ప్లాట్లే రావని నిర్ణయించుకున్నాం. బైరా పట్టడి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అది ఇచ్చేదానికి కాదని చెప్పేశారు. మీదట ఎవరికి రాదని నిర్ణయించుకున్నాము. ఇప్పుడు ఏదో కర్ణాకెడ్డి పుణ్యమా ప్లాట్లు వచ్చింది, చాలా సంతోషిస్తాను. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మాకు తిరుపతి దేవస్థానము మాకు పట్టా ఇచ్చినందుకు ఆ కరుణాకర్ రెడ్డి గారికి, ఆ ఈవో ధర్మారెడ్డి గారికి, ఆయన మూర్తి గారికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మాకెంతో సంతోషంగా ఉంది, మాకెంతో ఆనందంగా ఉంది. ఈరోజు మా ఇంటి ఆయన రిటైర్డ్ అయ్యి 6 సంవత్సరాలు అయిపోయింది. అయినా కానీ ఈ రోజుకు మాకు దయ ఉంచి మాకు ఫ్లాట్ ఇచ్చినందుకు ఆయన పాదాలకు మేము ఎంతో కృతజ్ఞత చెప్తున్నాము. ఓం నమో వెంకటేశాయ. మేము ఎన్నో కలలు కానీ ఫ్లాట్ వస్తుందనేసి మేము అనుకోలేదు. కరుణాకర్ రెడ్డి దయ వల్ల, ధర్మారెడ్డి ఈవో గారి వల్ల మాకు 1985లో డ్యూటీలో జాయినింగ్ అయినాను. 2019 6వ నెలలో రిటైర్మెంట్ అయ్యాను. కానీ మేము ఊహించలేదు ఇది పట్టా జాగాలు వస్తుందనేసి మేము కళ్ళలో కూడా ఊహించలేదు. అటువంటిది కరుణాకర్ రెడ్డి సార్ సాధించి మాకు అందరికీ న్యాయం చేకూర్చినారు. ఓం నమో వెంకటేశాయ. ఇన్ని రోజులకు గాను మన తిరుపతి దేవస్థానంలో పనిచేసినటువంటి ఉద్యోగస్తులకి, విశ్రాంత ఉద్యోగస్తులకి అందరికి కూడా ఇంటి స్థలాలు ఇవ్వడం చాలా గొప్ప. ఇదంతా కూడా మన చైర్మన్ గారు బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు ప్రత్యేకమైనటువంటి ఇంట్రెస్ట్ తీసుకొని ఈఓ గారితో, మన జాయింట్ ఈఓ వీరబ్రహ్మం గారితో మాట్లాడి అప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ స్థలాల సేకరణ కోసం కలెక్టర్ గారితో మాట్లాడటం, ఆర్డీఓ గారితో మాట్లాడటం, రెవెన్యూ ఆఫీసర్లతో, తహసీల్దార్తో మాట్లాడి ఎప్పటికప్పుడు అరేంజ్ చేసుకుంటూ అక్కడ ల్యాండ్ కూడా పోర్షన్ తీసుకుంటూ వాళ్ళకి పేమెంట్ ఇస్తూ ఇన్స్పెక్షన్ చేసి నిన్న కూడా వీరబ్రహ్మం గారు సైట్కి పోయి ఆ స్థలాలంతా ఏం చేస్తారని చూసుకొని వచ్చారు. మనకు రెగ్యులర్ ఎంప్లాయీస్ దగ్గర 5,700 ప్లాట్లు ఇచ్చారు. ఈరోజు ఒక 700 ప్లాట్లు ఇచ్చారు. రిటైర్డ్ ఎంప్లాయీస్కి 3,277 ప్లాట్లు ఇచ్చారు. ఇంకా కూడా 1,800 ప్లాట్లు ల్యాండ్ సేకరించి ఇచ్చారు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు పి శ్రీనివాసన్. దేవస్థానంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్డ్ అయినాను. 33 ఏళ్ళ సర్వీస్ చేశాను. ఈ విషయాన్ని ఏమి చెప్పాలని తెలియట్లేదు. ఇది దిక్కును కలిసే సమయం. సూర్యుడు చూడండి, ఉదయం మాదిరిగా ఇంత పెద్ద మహత్తరమైన పండుగ జరిగింది ఎక్కడ చూడలేదు. ఇంతమందికి మంచి న్యాయం జరిగింది ఏ చరిత్రలో లేదు. దీనికంటే మించి ఇంకేం చెప్పలేము. జూన్ నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి కోటాను టీటీడీ విడుదల చేయనుంది. మార్చి నెల 18వ తేదీ నుండి 25వ తేదీ వరకు విడుదల వారీగా ఆన్లైన్లో సేవా దర్శన టికెట్లను టీటీడీ ఆన్లైన్లో అందుబాటులోకి తేనుంది. ఆ వివరాలు శ్రీవారి భక్తుల కోసం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఎప్పుడెప్పుడు క్షణకాలం దర్శనం చేసుకుంటామా అని భక్తులు 1000 కళ్లతో ఎదురు చూస్తుంటారు. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని తిరుమల తిరుపతి దేవస్థానం దర్శన విధి విధానాలను స్పష్టంగా అమలు చేస్తోంది. శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతికి సంబంధించిన కోటాను ముందస్తుగా ఆన్లైన్లో విడుదల చేయడం ద్వారా భక్తులు ఒక ప్రణాళికాబద్ధంగా తమ తిరుమల యాత్రను రూపొందించుకోవడానికి వీలు కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో జూన్ నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి కోటాను మార్చి నెల 18వ తేదీ నుండి 25వ తేదీ వరకు విడుదల చేయనుంది. ఇందులో భాగంగా మార్చి 18వ తేదీ నుండి 20వ తేదీ ఉదయం 10 గంటలలోగా ఎలక్ట్రానిక్ డిప్ సిస్టమ్ ద్వారా ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవలసి ఉంటుంది. ఎలక్ట్రానిక్ డిప్ సిస్టమ్ ద్వారా ఆర్జిత సేవలు పొందిన భక్తులు మార్చి 20వ తేదీ నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోగా నగదు చెల్లించి టికెట్లను తీసుకోవాలి. మార్చి 21వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీవారి ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ టికెట్లు ఆన్లైన్లో విడుదల చేస్తారు. జూన్ 19వ తేదీ నుండి 21వ తేదీ వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే జ్యేష్ఠాభిషేకం టికెట్లను మార్చి 21వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. శ్రీవారి ఆర్జిత సేవల్లో వర్చువల్గా పాల్గొనే భక్తులకు మార్చి 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుండి ఆన్లైన్లో టికెట్లు అందుబాటులో ఉంటాయి. ఈ భక్తులు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం,
సహస్ర దీపాలంకార సేవల్లో వర్చువల్గా పాల్గొన్న తరువాత శ్రీవారి దర్శనం కల్పిస్తారు. మార్చి 23వ తేదీ ఉదయం 10 గంటల నుండి అంగ ప్రదక్షిణం టికెట్ల కోట ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. మార్చి 23వ తేదీ ఉదయం 11 గంటల నుండి శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్లు వసతి కోట అందుబాటులో ఉంటాయి. మార్చి 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు వికలాంగులకు సంబంధించిన టికెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తారు. మార్చి 25వ తేదీ ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. మార్చి 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుండి తిరుమల తిరుపతిలలో వసతి గదులకు సంబంధించిన కోట ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. భక్తులు జూన్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి గదుల కోటాను ముందస్తుగా ఆన్లైన్లో పొంది శ్రీవారి సేవలో పాల్గొనాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. తిరుపతిలో ప్రసిద్ధ శైవక్షేత్రంగా భాసలుతున్న కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో మంగళవారం సాయంత్రం ఊంజల సేవ నయన మనోహరంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో విశేషంగా జరిగిన వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిసిన తర్వాత 3 రోజుల పాటు ఊంజల సేవను నిర్వహించడం సాంప్రదాయం. ఈ సందర్భంగా అర్చకులు శ్రీ సోమస్కందమూర్తికి సకలాభరణాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరణ చేసి ఊంజల మండపంలో వెంచేపు చేశారు. సుస్వర భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, వేదమంత్రాల నడుమ ఊంజల సేవను నేత్రపర్వంగా నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. తాళ్లపాక అన్నమాచార్యుల వారు తిరుమలేశుని తత్వాన్ని, వైభవాన్ని, ఉత్సవ విశేషాలను తన సంకీర్తనల ద్వారా భక్తలోకానికి అందించిన సంకీర్తనాచార్యులుగా వినితికెక్కారు. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమయ్య సంకీర్తనలను జనబాహుళ్యంలోకి తీసుకురావడానికి విశేషంగా కృషి చేస్తోంది. టీటీడీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా అదివో అల్లదివో శీర్షికన కార్యక్రమాలను నిర్వహిస్తూ ఔత్సాహిక యువ కళాకారులకు ప్రోత్సాహాన్ని అందిస్తోంది. ఇందులో భాగంగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో మంగళవారం అదివో అల్లదివో 3వ విడత కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు నుంచి విచ్చేసిన యువ కళాకారులు అన్నమయ్య సంకీర్తనలను భక్తజన రంజకంగా ఆలపించనున్నారు. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణ క్రతువుతో శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అర్చకులు గరుత్మంతుని ధ్వజపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారికి షోడశోపచారాది కైంకర్యాలను పూర్తి చేసి హారతులు సమర్పించారు. ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు నిర్వహించి బ్రహ్మోత్సవాలకు సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ధ్వజారోహణం నిర్వహించారు. దక్షిణ కాశీగా భాసలుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో గిరి ప్రదక్షిణోత్సవం వైభవంగా జరిగింది. ఆలయంలో విశేషంగా సాగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీకాళహస్తీశ్వరాలయం నుండి 14 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా ఆలయంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారు శ్రీకాళహస్తీశ్వర స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపి సర్వాంగ శోభితంగా అలంకరించి వాహనంపై వేంచేపు చేశారు. ఆపై స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, ఆలయ పాలక మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు స్వామి అమ్మవార్లకు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. అనంతరం బాజా భజంత్రీలు, మేళ తాళాల నడుమ గిరి ప్రదక్షిణోత్సవం భక్తిరసభరితంగా సాగింది. नमस्ते नमस्ते श्रीकाळहस्तीश्वरा, नमस्ते नमस्ते श्रीवायुलिङ्गेश्वरा, नमस्ते नमस्ते
नमस्ते श्रीकाळहस्तीश्वरा नमस्ते नमस्ते श्रीवायुलिङ्गेश्वरा ज्ञानप्रसूनाम्बार्चित ओङ्कार गङ्गाधरा ज्ञानप्रसूनाम्बार्चित ओङ्कार गङ्गाधरा नमामि स्मरामि भजामि शङ्करा नमस्ते नमस्ते श्रीकाळहस्तीश्वरा नमस्ते नमस्ते श्रीवायुलिङ्गेश्वरा ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మహానందిలో శ్రీ మహానందీశ్వర స్వామివారికి తెప్పోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో అలసి సొలసిన స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత సుందర శోభితంగా అలంకరించారు. ఆపై పుష్ప పల్లకీపై కొలువుదీర్చి ఊరేగింపుగా తీసుకువచ్చి రుద్రగుండం కోనేటిలో ఏర్పాటు చేసిన తెప్పలపై ఆసీనులం చేశారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ రుద్రగుండం కోనేరులో మహానందీశ్వరుని తెప్పోత్సవం మనోహరంగా జరిగింది. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ తిరుపతిలో స్విమ్స్ ఆసుపత్రిగా ప్రసిద్ధి చెందిన శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థలో మంగళవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్విమ్స్ సంచాలకులు డాక్టర్ ఆర్వి కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్వి కుమార్ మాట్లాడుతూ మహిళలు వివిధ రంగాలలో విజయవంతంగా రాణిస్తున్నారని, ఆధ్యాత్మిక చింతన మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తుందని తెలియజేశారు. స్విమ్స్ సైకియాట్రిక్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ గణేష్ కుమార్ మాట్లాడుతూ మహిళలు మానసిక ఒత్తిడిని అధిగమించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం వివిధ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విజేతలకు స్విమ్స్ సంచాలకులు ఆర్వి కుమార్ బహుమతులను ప్రదానం చేశారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో మాండవ్య నది ఒడ్డున నెలవైన శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన వెండి నందివాహన సేవ భక్తులకు తన్మయత్వాన్ని ప్రసాదించింది. భద్రకాళి సమేత వీరభద్ర స్వామివారిని అర్చకులు సకల శోభితంగా అలంకరించి చూడ చక్కగా తీర్చిదిద్దిన వెండి నంది వాహనంపై వేంచేపు చేశారు. బాజా భజంత్రీలు, చెక్క భజనలు, వివిధ రకాల సాంస్కృతిక కళారూపాల నడుమ నందివాహన సేవలో ఊరేగుతూ వీరభద్ర స్వామివారు భక్తుల నీరాజనాలు అందుకున్నారు. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకి కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ హరాధరేంద్ర నందిని విలాస బంధు బంధురస్ఫురదృగంధ సంతతి ప్రమోదమాన మానసి కృపాకటాక్ష ధోరణి నిరుద్ధ సుందరాపది రుచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని. భద్రాచల పుణ్యక్షేత్రం కూనవరం రోడ్డులో కొలువైన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో స్నపనాభిషేకం జరిగింది. మంగళవారాన్ని పురస్కరించుకుని శరవణ భౌనికి అర్చకులు నిత్యారాధనలు పూర్తి చేసిన తరువాత పలు రకాల పండ్ల రసాలు, విశేష సుగంధ పరిమళ భరిత ద్రవ్యాలతో స్నపనాభిషేకం జరిపి నైవేద్యం, మహామంగళహారతులు సమర్పించారు. ఓం శక్తి తనయ ఓ కార్తికేయ శివకుమార కరుణించరా, ఓంకార సదయ ఓ సుబ్రహ్మణ్య శ్రీ మురుగ దీవించరా,
నిన్ను చేరగనే గిరినెక్కితిరా భక్తి కావడులా పూజించితిరా మము కరుణించి కాపాడరా ఓం శక్తి తనయ ఓ కార్తికేయ శివకుమార కరుణించరా ఓంకార సదయ ఓ సుబ్రహ్మణ్య శ్రీ మురుగ దీవించరా ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.